మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల ఓపెన్ రొమాన్స్ కలకలం రేపుతోంది. బహిరంగంగానే యువతి యువకుల ముద్దుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శివరాత్రి జాగారం ఈవెంట్ సందర్భంగా యువతి యువకులు రెచ్చిపోయారు. తమను తాము మర్చిపోయి లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటూ కెమెరాకు దొరికిపోయారు. విచిత్రం ఏంటంటే అదే వీడియోలో మాజీ మంత్రి మల్లారెడ్డి నడుచుకుంటూ వెళ్తూ కనిపించారు. శివరాత్రి జాగారం రోజున జరిగిన ఈవెంట్లో ఈ వ్యవహారం బయటకొచ్చింది. పబ్లిక్ గా విద్యార్థులు హద్దు మీరినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా మల్లారెడ్డి గారు మీ స్కూల్ కాలేజీల నిర్వహణ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల ఓపెన్ రొమాన్స్ కలకలం రేపుతోంది. బహిరంగంగానే యువతి యువకుల ముద్దల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శివరాత్రి జాగారం ఈవెంట్ సందర్భంగా యువతి యువకులు రెచ్చిపోయారు. తమను తాము మరిచిపోయి లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటూ కెమెరాకు దొరికిపోయారు. విచిత్రం ఏంటంటే అదే వీడియోలో మాజీ మంత్రి మల్లారెడ్డి నడుచుకుంటూ వెళ్తూ కనిపించారు. శివరాత్రి జాగారం రోజున జరిగిన ఈ ఈవెంట్లో ఈ వ్యవహారం బయటకొచ్చింది. పబ్లిక్ గా విద్యార్థుల హద్దు మీరిన పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా మల్లారెడ్డి గారు మీ స్కూల్ కాలేజీల నిర్వహణ అనే ప్రశ్నలైతే ఉత్పన్నమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? పద్మ, మనం చూస్తాం కదా, మన బీఆర్సీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తున్నాం. మల్లారెడ్డి కాలేజ్ సంబంధించిన ఏదైతే యువతి యువకులు అయితే ఆ శివరాత్రి మహాదినం రోజు అయితే అక్కడైతే రెచ్చిపోయినట్లు మనకు తెలుస్తుంది. అంటే యువతి యువకులు అక్కడ లిప్ కిస్ పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా మన బీఆర్సీ లో చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ కాలేజీ వాతావరణంలో ఏం జరుగుతుంది. మహాశివరాత్రి రోజు అక్కడ విద్యార్థులు ఉన్నారు. వందలాది అంటే వేలాది మంది, అంటే మినిమం 30,000 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఆ విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడే పాల్గొన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే ఏది ఏమైనా కూడా విద్యార్థులు అయితే రెచ్చిపోయినట్లు మనకు తెలుస్తుంది. శృంగారంలో కూడా మునిగిపోయినట్టు తెలుస్తుంది. ఆ స్వయంగా మల్లారెడ్డి అక్కడ ఉన్నా కూడా అక్కడ చూసినట్లు కూడా మల్లారెడ్డి వ్యవహారం కూడా తీవ్ర విమర్శలు రాణిస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలో చదవాలి అంటే ఎంతో కష్టపడే పిల్లలు అయితే ఏదో బీటెక్ లో ర్యాంక్ సాధిస్తే కానీ ఆ కాలేజీలో సీట్ వచ్చే ప్రసక్తే లేదు. కానీ అంత పెద్ద కాలేజీలో, అంత పెద్ద యూనివర్సిటీలో ఇలాంటి శృంగార కార్యక్రమాలు జరుగుతున్నా కూడా అక్కడ ఉన్న కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది? కాలేజీ యాజమాన్యం కానీ అక్కడ ఉన్న అధ్యాపకుల ముందరే కూడా స్టూడెంట్స్ ఇలా రెచ్చిపోయి కిసులు ముద్దులు వ్యవహారం అనేది తీవ్ర కలవరం రేపుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఈ కళాశాల యాజమాన్యం ఏ విధంగా చర్యలు తీసుకుంది, ఈ కళాశాలకు సంబంధించి కూడా ఎటువంటి వ్యవహారం నడుస్తుందంటే దాని మీద కూడా పూర్తి వివరాలు తెలియాల్సింది. అంటే దీని మీద అయితే ఇంతవరకైతే మల్లారెడ్డి యాజమాన్యం కూడా ఇంతవరకు చర్యలు తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. దీని మీద మల్లారెడ్డి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈ విద్యార్థుల రాసలీలలు అనేది ఏ విధంగా ఉన్నది, ఒకసారి తల్లిదండ్రులు ఆ కాలేజీలో చదివించాలంటే ఒకసారి ఆ కాలేజీ వ్యవహార తీరు కూడా మనం గమనించాలి. అంటే ఈ కాలేజీ చదవాలంటే ఎంతో కష్టపడి చదివితే, ఎంతో కష్టపడి ర్యాంక్ చదివితే కానీ అక్కడ బీటెక్ సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి యూనివర్సిటీలు చదివేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. అక్కడ విద్యార్థులు ఇంత కామలీలలో మునిగి తేలుతున్న కూడా అక్కడ ఎదురుగున మల్లారెడ్డి ఒక 10 అడుగుల దూరంలో మల్లారెడ్డి కూడా అక్కడ నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. కానీ కనీసం ఆ విద్యార్థులు కలిసి చూడకుండా అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకపోవడం అనేది తీవ్ర విమర్శకు దారితీస్తుంది. అంటే ఏది ఏమైనా కూడా విద్యార్థుల్లో ఇప్పుడు మనం చాలా రకాలుగా చూస్తున్నాము. విద్యార్థులు తప్పుదారి పడుతున్న వ్యవహారం తీరు కూడా తీవ్ర విమర్శలు. అక్కడ గంజాయి కానీ అంటే బేసిక్ విద్యార్థులు గంజాయి సేవించకండి, మందు సేవించకండి, ఇలాంటి ఎన్నో చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. కానీ ఇలాంటి కళాశాలలో వాళ్ళకి క్రమశిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత అక్కడ మల్లారెడ్డి కాలేజీ కానీ యాజమాన్యంగానే ఉంది. అక్కడ టీచర్ల వ్యవహార తీరు కూడా తీవ్ర విమర్శలు వస్తుంది. ఇలాంటి కాలేజీలో ఒకసారి చదివించేటప్పుడు మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఇలాంటి దాని మీద మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, దీని మీద మల్లారెడ్డి నుంచి ఎటువంటి అంటే మల్లారెడ్డి కాలేజీ నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. దీని మీద మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ రామ్.